చూడు, నువ్వు నా కోసం వచ్చినావని నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. దేవుడి గుళ్ళో ఉండి అబద్ధాలు చెప్పకూడదు, ఓకేనా? చెప్పు, నేనంటే నీకు ఇష్టమే కదా? లేదు. నాకు తెలుసు ఇష్టమే. లేదంటున్నాను కదా. సరే, నీ ఇష్టం. నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే. అయినా నీ నోటితో వినాలని ఉండదు. ఓ తూరు నీ నోటితో చెప్పవా ప్లీజ్ అమ్మే. పూరి ఏమైంది? పూరి పూరి అమ్మ వెతుకుతుంది, ప్లీజ్ నేను వెళ్ళాలి. ఇద్దరం కలిసి ప్రదక్షిణలు చెయ్యాలా? నువ్వు రా చెప్తా. అత్త ఈ గుడిలో ప్రదక్షిణాలు చేస్తా ఉండదు, మనం ఆ గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేద్దాం. అత్త ఆ గుడికి రాగానే మనం మళ్ళీ ఈ గుడికి వచ్చేద్దాం, సరేనా? అయ్యో వద్దు, నన్ను విడిచిపెట్టు. రామ్మి, మళ్ళీ ఎవరైనా సూతే తప్పుగా అనుకుని నన్ను కొడతారు. ఆ తర్వాత మళ్ళీ నువ్వే బాధపడతావు. అయ్యో కడువులే. రామ్మి, ప్రదక్షిణాలు చేసి వచ్చేద్దాం. ప్లీజ్ పో. గమ్మునే ఉండు, ప్రదక్షిణ చేద్దాం. ఊరికే మళ్ళీ పోకంటుంటే అమ్మ చూస్తుంది. చూస్తే సోన్నే, నీ పాటికి నువ్వు నడు, నా పాటికి నేను నడుస్తా. సోత్తే మామూలుగా గుడికొచ్చినట్టు ట్రీట్ చేద్దాం. భయపడమాక. అయ్యో దేవుడా, నన్ను ఇరికించేస్తావు ఈ రోజు. నేనేం విరికించను, మనం ఎవ్వరి కంటికి కనపడం, ఆ దేవుడి కంటికి తప్ప. నువ్వు పద చెప్తా, మళ్ళీ ఎవరు చూస్తాడు? రానా పోదాం. ఏంది బాలే పల్లె, ఏది ఎగుడు చూడు ప్రదర్శన చేసేదానికా? నా వల్ల వద్దా? నాకు ఆటో తోలితో నడుము పట్టేసిందే. మీరు పోయి ఆ పని పూర్తి చేసుకుని బిర్యానీ రండి, పోండి. వీడిని నేను గన్నాను. నేను బాగానే నడుస్తా ఉండాను, వీడు నడవలేకపోతా ఉండాడు. ఏందో ఇలా ఆరోగ్యాలు. రా మనం పోదాం. దండం పెట్టుకోమ్మే, దా ప్రదక్షిణాలు చేద్దాం. రామ్మే, దా రా రా. అమ్మి అమ్మి అమ్మి, 11 ప్రదక్షిణలు పూర్తయ్యే వరకు మరో మాట మాట్లాడకూడదు. దేవుడికి బాగా మొక్కు ప్లీజ్ అమ్మ. అమ్మి, 7 ప్రదక్షిణలు పూర్తయినాయి. ఇక మనం 7 అడుగులు వేసేసినట్టే. అదేం లేదు. అంతే, ఇంకో 4 ప్రదక్షిణలు చేసినావనుకో మన మొక్కు పూర్తయిపోయినట్టే. పద పద. ఏది మీ అమ్మ? మాయమ్మ ఎందుకు వస్తుంది? మాయమ్మ కాదు, మీ అమ్మ. అదే కదా చెప్తున్నా, మా అమ్మ వస్తుంది, ప్లీజ్ పో. అబ్బా అలా కాదు, నేను చెప్తారా? దేవుడికి దండం పెట్టుకునే ప్రదక్షిణాలు చేద్దాం పద. నేనొక ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చుంటాను. నేనెక్కువ తిరగలేను. నువ్వు ఆ 11 ప్రదక్షిణలు పూర్తి చేసే. అట్నే. పట్టుకో, చట్నీకి పనికొస్తది. ఆహా, ఏం క్యాచ్లు పడుతున్నావే. నువ్వు గాని ఆడోళ్ళ క్రికెట్ లో జాయిన్ అయ్యుంటే వరల్డ్ కప్ కొట్టేసేదానివి. ఈ క్యాచ్లు బాగానే పడుతుండాం. అప్పులోళ్ళు మాత్రం మన చేజారిపోతుండారు. చూస్తా ఉండు, అప్పు చేసినోళ్ళు గుడి ముందుకొస్తా ఉంటారు. దండం పెట్టుకమ్మే. అమ్మా, గుడికి అప్పులోళ్ళు వస్తారేమో, నువ్వట్టా పోయి చూస్తా ఉండు. నేను ప్రదక్షిణాలు చేసి వస్తా, జాగ్రత్తగా చూడు. మళ్ళీ ఏమైంది? అయ్యమ్మే, గమ్మునండు, అటు తిరక్కు. స్వామి, 11 ప్రదక్షిణాలు చేసేశా. నా కోరికలన్నీ తీరిపోవాలా.
రామేశ్వరం పోయిన శనీశ్వరం తప్పలేదని గుడికొచ్చినా కూడా మీ ముష్టి మొహాలు చూడాల్సి వస్తుంది. నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. నోరుంది కదా అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినావంటే మర్యాదగా ఉండదు. ఆ రోజు మండపంలో చంప పగలగొట్టింది సరిపోలేదా? మళ్ళీ ఇంకో చెప్ప పగలగొట్టాలనా? చూడు, ఆ రోజు కళ్యాణ మండపం కాబట్టి పెళ్లిలో రచ్చ జరగకూడదని చెప్పేసి ఊరుకున్నా. పైగా నా వైపు చిన్న తప్పుందని చెప్పి తలదించుకుని ఊరుకుండా. ఇప్పుడిట్ట పొగురుగా మాట్లాడేది, అవమానించేది చేసినావంటే నాకు కూడా చేతనవుతాది. ఏం చేస్తావే? అంత పొగరెంది నీకో? ఈ పొగరు పెట్టుకున్నావంటే బతికేది కష్టం. ఇద్దరు ఆడపిల్లకాయల్ని కన్నావు. బుద్ధిగా బతుకో, గుట్టుగా బతుకో. ఇదే పొగరుతో ఉండావంటే ఒక్కదానికి పెళ్లి చేయలేవు. నా కూతుర్లకి ఎట్టా పెళ్లి చేయాలనో నాకు తెలుసు. నువ్వు గమ్మునుండు. నాకేంది? ముగ్గురు మగ పిల్లకాయల్ని గన్నా మహారాణిని నేను. నా కొడుకులకు గాని చెప్పినానంటే నీలాంటి అడ్డమైన వాళ్ళని ఇసిరి అవతల బారేస్తారు. నేను ఇద్దరు కూతుర్లను కన్నా. ఒకటి అమాయకురాలే, ఇంకోటి నా మాదిరిగానే ఆలోచించి తల దించుకొని పోయేది కాదు. అవసరమైతే జుట్టు పట్టుకొని 2 చెంపలు వాయించేస్తది. ఆ రోజు జరిగింది గాని నా కూతురికి తెలిసిందనుకో, అక్కడే నీ పని అయిపోయి ఉండేది. జాలి తలిచి ఇడిచిపెట్టినా. గుర్తుపెట్టుకో, గుర్తు పెట్టుకొని మసలుకో. అంత పెద్ద పుడింగే నీ కూతురు? ఎవతే అది? ఏం దాని పేరు? ఏ దాని పేరు తెలుసుకొని పెళ్లి సంబంధాలు చూస్తావా? అదెవత్తో తెలిస్తే దాని సంగతి కూడా తేలుస్తా. తెలిసే రోజొస్తే అన్నీ తెలుస్తాయిలే. పోపో, పోయి ప్రదక్షిణ చేసుకో. ఇట్టా పొగరు చూపించే పనులు పెట్టుకోమాక. చూస్తానే, ముష్టాల సంగతి తేలుస్తా. ఎవరి సంగతి ఎవరు చూస్తారో ఆ దేవుడే చూస్తాడు. ఏముంది చూస్తా ఉన్నావు? అమ్మా అత్త, అమ్మ అత్త. అత్తేంది అమ్మేంది? అదే మీ అమ్మ మా అత్త. ఆ అర్థంలో చెప్తా ఉండా. యాడున్నారా సోతారేమోనని. నేను పోతా. అమ్మీ ఉండమ్మి, నీతో మాట్లాడాలా? నాతో మాట్లాడడానికి ఏమీ లేదు. నేను పోవాలా? చూడమ్మే, నేను ఇక్కడికి వచ్చింది నువ్వు నన్ను అర్థం చేసుకోవాలా, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలనే విషయం మాట్లాడదామనే. పెండ్లి గిండ్లి అదంతా ఏం లేదు. అంటే ప్రేమ ఉన్నదా? అది కూడా లేదు. ఇదో, నీకు ప్రేమ కలగాల, నన్ను పెండ్లి చేసుకోవాలా, మన ఇద్దరం జీవితాంతం బాగుండాలని దేవుణ్ణి మొక్కుదామనే నిన్న ఇక్కడికి రమ్మన్నా. 7 ప్రదక్షిణాలైని, ఇంకో 4 ప్రదక్షిణాలు చేసినావనుకో మొక్కు పూర్తయిపోతుంది. 4 ప్రదక్షిణలు చేసేద్దాం. అయ్యో, నేను పోవాలా? అమ్మీ గమ్మునే ఉండమని చెప్పినాను కదా. ఒక్క 2 నిమిషాలు పోయి ప్రదక్షిణాలు పూర్తి చేసేద్దాం ప్లీజ్ అమ్మే. మోసంలో చూసేస్తుంది అయ్యింది. ఏమైంది? అబ్బే ఏం కాల, ఎవరైనా వస్తుండారేమోనని చూస్తా ఉండా. ఓర్ని, వీడు సిన్నోడే ఇక్కడ గుళ్ళోకొచ్చి పిల్లని కలుస్తా ఉండాడా? ఆ పిల్లెవరో ఇప్పుడు తెలుసుకోవాలా. ముసలు పసిగట్టేసినట్టుండదే. ఇప్పుడు దాని కంట్లో పండి ఉంటే ఏంది పరిస్థితి? నేను పోతా. అయ్యయ్యో ఉండమ్మే, అసలే నేను టెన్షన్లో ఉండాను. నువ్వు పోతే ఎట్టా? ప్రదక్షిణలు పూర్తి చెయ్యాలా, ఇప్పుడు తప్పించుకోవాలా? ఏం తప్పించుకోవాలా? అబ్బే అదే మనం దేవుడికి ప్రదక్షిణాలు చేసి దేవుడిని మెప్పించాలనిపోయి తప్పించుకోవాలా అన్నాను. సరే నువ్వు ముందు మొహానికి ముసుగేసుకుని ఏడు నుంచి పో చెప్తా. నేనెందుకు ముసుగేసుకోవాలి? అంటే అది వేసుకో అమ్మి. మీ అమ్మ చూసిందందుకు ఎట్టా? మా అమ్మకి నేను ఆల్రెడీ తెలుసు కదా. అయ్యో అలా కాదమ్మి, నువ్వు ముందు మొహానికి ముసుగేసుకో చెప్తా. బండి మీద పోయేటప్పుడు వేసుకుంటారు కదా, అట్ట కవర్ చేసుకుని వేసుకుని ఇక్కడి నుంచి గప్ప పోమ్మి. వేసుకోమ్మి ప్లీజ్ అమ్మి, నీ కాళ్ళు పట్టుకుంటామే. వేసుకోమ్మి ప్లీజ్ అమ్మి, ప్లీజ్ వేసుకోమ్మి.
బిర్యానీ వేసుకో వేసుకో వేసుకో. ఓకేనా? పో అమ్మి. అమ్మి అటు కాదు ఇటు అమ్మి ఇటు. యాడికి పోయినాడు వీడు? నన్ను చూసేసి పారిపోయినట్టున్నాడు. వీడు ఈయన్ని యాడ ఉంటాడు, పట్టాల. పూరి ఎక్కడికి పోయావు? అమ్మా ఏడ్నే ఉన్నానమ్మా. యాడికి పోయినావు ఇంతసేపు? లేదమ్మా, ఇప్పటిదాకా ప్రదక్షిణ చేస్తూ ఉన్నాను. నాతో ప్రదక్షిణ చేయమన్నాను కదా, యాడికి పోయినావు? మధ్యలో ముళ్ళు గుచ్చుకుంది, అది తీసుకుంటున్నాను. నువ్వు ముందుకు పోయావు, అందుకే నీ వెనకాల ప్రదక్షిణ చేస్తూ వస్తున్నాను. నాకు కనపడలేదేంటి? నేను వస్తూనే ఉన్నానమ్మా, నువ్వే చూడలేదు. ఏం చేస్తున్నావో ఏంటో. రా అమ్మా. మో ఓ చోట ఉండవా? యాడది ఎతికేది నిన్ను? నేను కూడా ఎత్తుకుంటూనే తిరుగుతా ఉండా. నేను ప్రదక్షిణాలు చేసి వస్తా అని చెప్పినాను కదా, నన్నెందుకు ఎత్తుక్కుంటే తిరుగుతా ఉండావు? నేను ఎతికేది నిన్ను కాదు, చిన్నోణ్ణి. చిన్నోడ్నా? చిన్నోడు ఈడెందుకుంటాడో? ఎందుకుంటాడా? వాడు ప్రేమించిన పిల్లతో గుళ్ళోనే ఉండాడు. ఏంది మా నువ్వనేది? అవును, యాడ దొంగ నా కొడుకో? వాడు నేను చూసేది గమనించినట్టుండాడు, పారిపోయినాడు దొరకకుండా. ఆ పిల్లెవరో చూసినా? చూసినా. ఎవరిది? ఎట్టుండది? చూసినా గాని మొహం నిండా మూసుకేసుకుని ఉండాది, మొహం కనపడలే. గీత ఫోన్ చేస్తుందమ్మా. హలో అప్పా, ఎక్కడున్నారు? డాక్టర్ దగ్గరికి వెళ్ళినారా? లేదమ్మా, ఇదిగో వెళ్తా ఉండావు, ఇప్పుడు దారిలో ఉండాం. అవునా, ఈ పాటికి మీరు డాక్టర్కి చూపించేసి రిటర్న్ అయిపోతుంటారు అనుకున్నాను, అందుకే హడావిడిగా ఫోన్ చేసిన. ఎన్నమ్మా చెప్పు. ఇల్లే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి చెకప్ చేయించండా. పూరికి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుందనేది, ఏ ఏ టైంలో వస్తుంది ఏంటి అనేది క్లియర్ గా చెప్పమను. అదేదో లేనిపోనిదంతా ఆలోచిస్తా ఉంటాది. దానివల్ల తలనొప్ప లేదా కంటికేమన్నా ఇబ్బందా అనేది తెలియాలా. సరేమా, నేను చూసుకుంటాను. ఎక్కువ చదువుతా ఉంటది కదా, దానివల్ల అయ్యి ఉంటది. ఏమంటప్పా? ఏం లేదులే. గీతా. సరేప్పా, అది లేనిపోనివి పిచ్చి పిచ్చిగా ఆలోచించుకుంటా ఉంటది, అందువల్లనే తలనొప్పి వస్తూ ఉంటుంది. కళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు, కావాలంటే చూసుకో. అలాగైతే మంచిదే కదమ్మా. నాలాగా కళ్ళజోడు లేకుండా ఉంటే ఇంకా బాగుంటది. పెళ్లి కావాల్సిన అమ్మాయి కదా. మీరు ఏ విషయం మాట్లాడినా చివరికి పెళ్లి కావాల్సిన పిల్ల అనే విషయానికి తీసుకొస్తారప్పా. ఏ కళ్ళజోడుకు కూడా పెళ్లి కావాల్సిన పిల్లనే ఆలోచించాలా ఏంటప్పా మీరు? ఫోన్ పెట్టండా, వెళ్దాం. సరే సరే సరే, పూరికి కోపం వస్తా ఉండదమ్మా. నేను ఫోన్ పెట్టేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళొస్తా. అప్పా, ఎన్నమ్మా? డాక్టర్ చెకప్ అయిపోయాక పూరిని సైలెంట్ గా ఆఫీస్ కి తీసుకొచ్చేయండా. అట్నా? మరి తను? అది రాననే అంటది. దాని ప్రాబ్లం ఏంటనేది తెలీదు. దాని మూడ్ బాలేక రానని చెప్పేసింది అనుకుంటున్నాను. ఆఫీస్ కి తీసుకురండా, దాంతో నేను మాట్లాడతాను. అలాగే మీరు కూడా మా ఆఫీస్ ను ఒకసారి చూసినట్టుంటది. సరేమా, అట్నే. సరేపా, భద్రం. నువ్వు భద్రం. కూర్చో. కూర్చుంటావా?
ఏం బాబు అంతా చూసేశాక బోర్లించి ఏం ప్రయోజనం? అసలు ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ఈ పేర్లు రాయడమేంది? గీత గోవిందమా? ఏందిది? ఎవరి గీత? మన ఆఫీసులో పనిచేసే గీతేనా? అదేం లేదు, నేను ఊరికే అదే సినిమా టైటిల్ ఉండదు కదా, అది గీస్తుండా, ఇంకేం లేదు. చూడు, అబద్ధం చెప్తే అతికినట్టుండాలి. నువ్వు అబద్ధం చెప్తున్నావని నాకు తెలుసు. ఏంటిది? అక్క ఇదే నువ్వు అనుకునేదే. ఏంటి గోవిందా, ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? అవును. ఆ అమ్మాయి నిన్ను లవ్ చేస్తుందా? చేస్తున్నది. ఇదెప్పటి నుంచి? మరి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా? అని నేను అనుకుంటున్నాను, కానీ ఆమె ఇంకా ఏం చెప్పట్లా. మరి ఇద్దరం లవ్ చేసుకుంటున్నావు అంటున్నావు? నేను లవ్ చేస్తుండా, అదే తనతో చెప్పినా. తను కూడా నన్ను లవ్ చేస్తున్నది, కానీ తనే లవ్ చేస్తున్నానని ఒప్పుకోవడంలా. కానీ లవ్ అయితే మాత్రం ఖచ్చితంగా చేస్తున్నది. కో ఒప్పుకోకపోతే లవ్ చేస్తుందని ఎట్టా చెప్తావు నువ్వు? మన మనసుకు తెలిసిపోతుంది కదకా. అయ్యో, ఏం చేస్తున్నావు స్వామి నువ్వు? అక్క నేను బతికితే ఆ గీతతోనే బతుకుతానకా. గీత గోవిందం, గీత లేకపోతే గోవింద. అసలు ఇది జరిగే పనేనా? ఎందుకు జరగదు? ఎట్టా జరుగుతుంది? మీ అమ్మకి గీతకి క్షణం పడదు. ఇద్దరు కంటి చూపులతోనే మొత్తం తగలబెట్టేస్తారు. అలాంటిది నువ్వు ఆవిడ కొడుకు అని తెలిసాక అసలు ఎలా ప్రేమిస్తది? ఎలా పెళ్లి చేసుకుంటది? అసలు అందుకే ఒప్పుకోనుండదు. అక్కా, వాళ్ళిద్దరికి ఉండే శత్రుత్వం నాకు తెలుసు, కానీ నీకింకో విషయం తెలీదు. ఏందది? గీతకే నేనే కనకరత్నం గారి కొడుకునని తెలీదు. ఏంది? తెలియదా? అదేలా మేనేజ్ చేసావురా? అందుకే కదా ఆఫీసులోకి వచ్చి జాయిన్ అయ్యేటప్పుడు మా అమ్మకు ఒక కథ చెప్పి మేనేజ్ చేసి ఈ ఆఫీసులో నేను మా తమ్ముడు ఆమె కొడుకులం కాదనే నిజాన్ని దాచి మేనేజ్ చేస్తున్నాం. అందుకే కదా మా అమ్మని మేడం మేడం అని పిలుస్తా ఉన్నావా? అసలు ఇదంతా నీ ప్లానా? మరి అంతే కదకా. ఇన్ని అబద్ధాలు చెప్పి ఎట్టా మేనేజ్ చేస్తావురా? చూడు, 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు. ప్రేమ కోసం కనీసం ఒక 500-600 అబద్ధాలని చెప్పాలి కదా. చూడు, ఇదేది కరెక్ట్ గా సెట్ అవ్వదు. నా మాట విను, వదిలే. ఏందుకా నువ్వేదో ఎంకరేజ్ చేస్తావు అనుకుంటే డిస్కరేజ్ చేస్తున్నావు? ఇదేం బాలేదు నీ పద్ధతే. సరేరా, నేను ప్రాక్టికల్ గా చెప్తా ఉండాను. ఇది గాని మీ అమ్మకు తెలిసిందనుకో, ఇక అంతే సంగతులు. నీ సంగతి ఎట్టున్నా ఆ గీత సంగతి తేల్చేస్తది. నాకు ఆ భయం ఏం లేదు లేక. ఎందుకు? నా సంగతి ఏమైనా తేల్చగలదేమో గాని గీతను మాత్రం మా అమ్మ ఏం చేయలేదు. గీత స్ట్రాంగ్. ఒరేయ్, నీకు తెల్లేదు. మీరందరూ మీ అమ్మకి ఒకవైపు ఉండే మొహాన్నే చూస్తున్నారు. ఆవిడకి సెకండ్ ఫేస్ ఉండాది. అది చూపించిందనుకో తట్టుకోలేరు. అనవసరంగా ప్రేమ పేరుతో నువ్వు ఆ పిల్లను కూడా రిస్క్ లో పడేబాక. అది నేను చెప్పేది. అక్క, దయచేసి ఇట్లా నెగిటివ్ గా మాట్లాడబాక. వీలైతే సపోర్ట్ చేయి. నేనేంది సపోర్ట్ చేసేది? ఆల్రెడీ లవ్ లో ఉన్నామంటున్నారుగా. మేము లవ్ లోనే ఉన్నాం గానే, కానీ మా అమ్మకి ఇప్పుడప్పుడు ఈ విషయం తెలియకుండా విషయం పెళ్లిదాకా పోయేంత వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలా. నువ్వు నోరు చెప్పేసావు. నేనేం చెప్పబల్లేదురా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ పేపర్లలో గోడల మీద పేర్లు రాసుకుంటా ఉంటే అది మీ అమ్మ ఏదో ఒక రోజు చూస్తుంది. అప్పుడైపోతుంది నీ పెళ్లి. ఊరికి భయపెట్టబాక్క. కేడబడితాడు రాయన్లే గానే, నువ్వు మాత్రం మా అమ్మకి ఈ విషయం చెప్పాక. ఏందో నువ్వు చెప్తుండేది. అయినా గీత నిన్ను లవ్ చేస్తుందని నాకు నమ్మకం లేదు. అక్కో, మళ్ళీ నెగిటివ్ గా మాట్లాడబాక. ఇది అసలేం బాలేదు. సరేరా, ఒకవేళ గీత నిన్ను లవ్ చేసినా కూడా మీ అమ్మ మీ పెళ్లికి ఎట్టా ఒప్పుకుంటాది అనుకుంటా ఉండవు? సరేరా, ఆ సంగతి పక్కన పెట్టేసినా వాళ్ళింట్లో ఎట్లా ఒప్పుకుంటారు? అన్నింటికంటే ముఖ్యంగా పూరికి పెళ్లైతే గాని గీతకి పెళ్లి చెయ్యరు. పూరి పెళ్లి గురించి ఏం భయపడాల్సిన పనిలే. ఏమి, నువ్వు సంబంధాలు చూస్తావా? ఆల్రెడీ చూసేసాం కదా. ఏందిరా నువ్వనేది? అవును, పూరిని కూడా ఒక లవ్ చేస్తా. అమ్మని, పూరి కూడా లవ్ లో ఉండదా? అవును. ఎవర్రా వాడు? ఇంకెవరా,
మా తమ్ముడు బాలాజీ. అమ్మని ఏమే గుండెప్పా? మరి ఇంతింత షాక్లు ఇస్తుంటే గుండె నొప్పి రాక ఏమొస్తదిరా? చిన్న వయసులోనే గుండె నొప్పి తెప్పిస్తుండవు నువ్వు. ఇదేందిరా, తమ్ముడు అక్కని లవ్ చేస్తున్నాడు, అన్న చెల్లిని లవ్ చేస్తున్నాడా? వామ్మో, ఎక్కడి నుంచి పట్టుకొస్తారా బాబు ఇలాంటి ఐడియాలన్నీ? ఎప్పటి నుంచి జరుగుతుంది నాయనా ఈ వ్యవహారం? ఒకరోజు నువ్వు సంబంధం తీసుకొస్తే ఆ సంబంధం చూడడానికి పోయినప్పుడు మేము అడ్రస్ మారిపోయినాం చూడు. ఆ రోజు పోయిందే గీత వాళ్ళ ఇంటికే. ఆడా నాకు బదులుగా బాలాజీ గారిని పెళ్లి కొడుకుగా కూర్చోబెట్టినా. అక్కడేమో పూరిని చూపించాను, వాడు పూరిని చూడగానే ఫ్లాట్ అయిపోయినాడు. అప్పటి నుంచి మనవాడు లవ్ లో ఉన్నాడు. మరి ఆమె కూడా లవ్ చేస్తుండదా? లేదు, ఓడు కూడా ట్రై చేస్తానే ఉన్నాడు. ఆ ఎమ్మికి కూడా మనసులో ఉన్నట్టే ఉండదు గానే బయటపడట్లా. ఓరేయ్, నువ్వు చెప్పే కథలు వింటా ఉంటే నా తల తిరుగుతా ఉండదురా. నువ్వేమంత టెన్షన్ పడబాకు, అంతా బాగానే జరుగుతుంది. కానీ నువ్వు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకో, నీకు మా అన్నదమ్ములు ఆ అక్క చెల్లిని లవ్ చేసే సంగతి నీకు తెలీదు. నువ్వు మర్చిపో. ఆమె దగ్గర ఏం వాగే బాక. సరేలే, ఇన్నాళ్ళు పెళ్లిని సెట్ చేస్తా ఉండా, ఇప్పుడు ప్రేమికుల్ని సెట్ చేయాలా? కర్మ. నమస్తే. ఇదిగో మరి మేము లవ్ చేసుకోవచ్చా? తగలాడండి. థ్యాంక్స్ గో.